ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందజేస్తామని ఎవరూ భయపడవలసిన పనిలేదని ఖమ్మం అర్బన్ తహసీల్దార్ సైదులు అన్నారు. పేదవారి కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. రేషన్ కార్డులు రాని ప్రజలు ఎవరూ కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదని, దీని మీద మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ చిర్రా రవి అందిస్తారు. ప్రతి పేదవానికి రూపాయి కిలో బియ్యం అనేటువంటి ఏదైతే రేషన్ కార్డు ఉన్నదో అది ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం అందించాలనేటువంటి లక్ష్యాన్ని పెట్టుకుంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి చేతుల మీదుగా నల్గొండ జిల్లాలో దాన్ని లాంఛనీయంగా ప్రారంభించడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ప్రధానంగా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో ప్రతి లబ్ధిదారుడు కూడా ఏదైతే ప్రభుత్వం ఇచ్చేటువంటి రేషన్ కార్డులకు సంబంధించినటువంటి అప్లై చేసుకున్న సందర్భంలో చాలా చోట్ల కూడా ఇంకా రేషన్ కార్డు అందటం లేదని చెప్పేసి ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఖమ్మంలోని అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో మనం ఉన్నాం. సైదులు గారు తహసీల్దార్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రధానంగా లబ్ధిదారులు ఏదైతే ఉన్నదో గ్రామాల్లో కానీ నగరాల్లో కానీ లబ్ధిదారుల ఎంపిక ఎలా జరుగుతుంది, ప్రధానంగా దాని పట్ల ప్రజల్లో వస్తున్నటువంటి స్పందన ఏంటి, అధికారులుగా మీరు ఎలా స్పందిస్తున్నారు? ప్రధానంగా ఖమ్మం మున్సిపాలిటీ సంబంధించి 60 డివిజన్స్ ఉన్నాయి. 60 డివిజన్లలో మనకు 6,500 అప్లికేషన్స్ వచ్చినాయి ఇప్పటివరకు. ప్రజెంట్ 6,500లో 3,500 వరకు ఇప్పటివరకు అయిపోయినాయి. మిగతా రిమైనింగ్ వాటిని కూడా మనం కంటిన్యూస్ ప్రాసెస్లో మనం ఎంక్వైరీ చేసి వాటిని ఎలిజిబిలిటీ అయితే అప్రూవ్ చేయడం జరుగుతుంది. ఈ రేషన్ కార్డుని నిరంతర ప్రక్రియ అది. ఎవరైతే పేద వాళ్ళు అల్ప ఆదాయం ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవడం జరుగుతుంది. వాళ్ళు మనం ఎంక్వైరీ చేసి నిజంగా వాళ్ళు ఎలిజిబిలిటీ అనుకుంటే వాళ్ళకి మనం ఎలిజిబిలిటీగా మనకు డిక్లేర్ చేసి వాళ్ళని అప్రూవ్ చేయడం జరుగుతుంది. అంటే ప్రధానంగా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏం పెట్టుకున్నారు, దాని పట్ల అధికారులు కూడా నిశ్చితంగా అంటే నగరాల్లో ఆ ఇంట్లోకి వెళ్ళి ఎట్లా ఎంక్వైరీ చేస్తున్నారు? ఎలిజిబిలిటీ క్రైటీరియా మనకు 14-2 లక్షల ఆదాయం ఉన్న వాళ్ళు బీపీఎల్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనం ఎలిజిబిలిటీ క్రైటీరియా తీసుకుంటాం. దానికి మనకు మీ సేవలో వాళ్ళు అప్లై చేసుకుంటారు. వాళ్ళు ఆ మీ సేవలు అప్లై చేసుకుంటే దాన్ని మనం ప్రింట్ తీసుకొని మనం కన్సర్న్ ఆర్ఐ గిరిదవారులు మా సిబ్బంది పోయి వాళ్ళు ఇంటికి పోయి ఎంక్వైరీ చేసుకుంటారు. నిజంగా ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళకి మనం అందించడం జరుగుతుంది. అంటే చాలా నగరాల్లో ఉన్నటువంటి అనేక ప్రాంతాల డివిజన్ల నుంచి ఎప్పటికీ ఎంఆర్ ఆఫీసుల చుట్టూ మాకు రేషన్ కార్డు రాలేదనేటువంటి ఫిర్యాదులు అందుతున్నాయి. ఏ నేపథ్యంలో అధికారులు కూడా ఇంకా దాన్ని నిర్లక్ష్యంగానే కార్యాచరణ సంబంధించినటువంటి లేదు, వాళ్ళ ఎంపికలో కొంత నిర్లక్ష్యం వహిస్తున్నారనేటువంటి అపవాదం కూడా ఉన్నది. ఈ నేపథ్యంలో అధికారికి ఒక తహసీల్దార్గా మీరు దాని పట్ల సీరియస్నెస్ ఎలా ఉన్నది, ప్రభుత్వం కూడా దీని పట్ల ఏం స్పందించాలి? మనకు మున్సిపాలిటీ సంబంధించి 6,500 రేషన్ కార్డు అప్లికేషన్ రావడం జరిగింది. దాంట్లో మనం రెగ్యులర్గా వాళ్ళ క్రైటీరియా మన ఎలిజిబిలిటీ మనం చూసుకోవాల్సి వస్తుంది. కాబట్టి అధికారులు వారిని నిశ్చితంగా వారు పరిశీలించి నిజంగా ఎలిజిబిలిటీ మనం ఎంక్వైరీ చేసుకోవాల్సి ఉంటుంది. అందువల్ల మనం ఎంక్వైరీ చేసుకుంటూ ఇప్పటికి 3,500 చేసినాం. రిమైనింగ్ వాటిని కూడా మనం కంప్లీట్ చేసుకుంటూ నిరంతర ప్రాసెస్ కాబట్టి వెళ్ళిపోతున్నాం. అంటే జిల్లా స్థాయి సంబంధించిన కలెక్టర్ కూడా ఈ మధ్యకాలంలో ఆదేశాలు జారీ చేశారు. మొత్తం కూడా ఎక్కడ ఎలాంటి పేదవాడికి అన్యాయం జరగొద్దు అనేటువంటి ఒక సీరియస్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో పేదవాళ్ళకి అన్యాయం జరగకుండా ఉండటానికి మీరేం చర్యలు చేపడుతున్నారు? అందుకే పేదవారికి నిజంగా ఎవరికైతే అది రేషన్ కార్డు అవసరం ఉన్నదో, నిజంగా ఎవరైతే వాళ్ళు తక్కువ ఆదాయం ఉన్న వాళ్ళు బీపీఎల్ ఫ్యామిలీస్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి మన రేషన్ కార్డు ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం దీన్ని ప్రవేశపెట్టింది. అందువల్ల వారు కూడా దానికి ఈ మధ్య ఎక్కువ కాలంలో మనకు ఎక్కువ సంఖ్యలో వాళ్ళు దరఖాస్తు చేసుకోవడం జరుగుతుంది. ఇటీవల గ్యాప్ ఎక్కువ ఉంది కాబట్టి అందుకే వాటిని మనం ఎంక్వైరీ చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో నిజంగా ఎవరికైతే అవసరం ఉన్నదో ఫుడ్ సెక్యూరిటీ కార్డు వాళ్ళకి ఖచ్చితంగా మనం అందించడం జరుగుతుంది. దాంట్లో ఎటువంటి మనం ఎలిజిబుల్ వల్ల ఎటువంటి మనం పక్కన పెట్టడానికి లేదు. నిజంగా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మనం అందిస్తాం. అంటే ఐటీ కట్టేవాళ్ళు కానీ అట్లాగే దాదాపు ఒక 20 ఎకరాల నుంచి 30 ఎకరాల దాకా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే అర్హులు కానటువంటి వాళ్ళు కూడా వైట్ రేషన్ కార్డు కోసం దరఖాస్తులు చేస్తున్నారు. దాని పట్ల మీ స్పందన? అందుకే మనకు చేయడానికి అప్లికేషన్ చాలామంది చేసుకుంటారు. ఎలిజిబిలిటీ వాళ్ళు మనం ఎంక్వైరీ చేయడం కోసం మనం ఫీల్డ్ ప్రదేశం పోతున్నాం, వాళ్ళని ఎంక్వైరీ చేసుకుంటున్నాం. నిజంగా అర్హులు ఎవరు వాళ్ళకి మాత్రం మనం అందించడం కోసమే మనం ఎంక్వైరీ చేసుకుంటున్నాం. ఇటువంటి మిస్యూజ్ కాకుండా ఉండడం కోసం ప్రభుత్వం ఏదైతే మనం ప్రవేశపెట్టిందో మంచి ఉద్దేశంతో ఆ మంచి ఉద్దేశం నెరవేరాలని ఉద్దేశంతో మనం దీన్ని ఎవరు అర్హులు మాత్రమే అందించడం జరుగుతుంది. చివరిగా అంటే నగరంలో ఉన్నటువంటి పేద ప్రజలకి రేషన్ కార్డుల కోసం ఇచ్చేటువంటి వారికి ఏం చెప్పదలుచుకున్నారు? ఖచ్చితంగా మీకు ఎంక్వైరీ ప్రాసెస్లో మేము మీకు ఖచ్చితంగా అందిస్తాం. దానికి ఎటువంటి అపోహలు పడాల్సిన పని లేదు, ఎటువంటి భయపడాల్సిన పని లేదు. నిజంగా మీ అర్హులు ఏమంటే మీకు ఖచ్చితంగా రేషన్ కార్డు మీకు వస్తుంది. ఏదైతే అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా తెల్ల రేషన్ కార్డు అందిస్తాము, ఎలాంటి భయపడాల్సిన పని లేదు. ప్రధానంగా ప్రభుత్వం అన్ని పేదవాడికి ఖచ్చితంగా రేషన్ కార్డు అందించాలనే లక్ష్యాన్ని కలిగి ఉన్నది. అనర్హులకి మాత్రం ఖచ్చితంగా రిజెక్ట్ చేయదలుచుకున్నాము అనేటువంటి విషయాల్ని తహసీల్దార్ గారు సైదులు గారు చెప్తున్నారు. కెమెరామెన్ సుధాకర్తో చిర్రా రవి, 99 టీవీ.